ఇరుపక్షాల వారిని అన్ని విధాలుగా పరిశీలించి కోర్టులో న్యాయం దొరకదా? కోర్టు ఎవరికి చుట్టం? కోర్టు అందరికీ అందరికీ మేలు చేసేదే కదా కోర్టు. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయవాదులు ఉన్నారు. కానీ ఈ యొక్క లేదు. ఇది ఎంతవరకు వాస్తవము, ఎంతవరకు నిజం అనే దాన్ని అది ఎవరిని నమ్మాది కాదు కనుక కోర్టు వారికి కేసుని యానివాడి చేశారు. దానికి దీనికి ఏమన్నా పొంతన ఉందా? ఎక్కడో ఉన్న ఆత్మీయ తండ్రికి అసలుకి ఆ కేసుకి పొంతన ఏమీ లేదు కదా. అలాంటప్పుడు ఎలాగా దైవజనుడు పుట్టోబేస్తారు? ఏమండి, కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలు వెలిగించిన ఒక దైవజనుణ్ణి స్పైల్ చేయాలని, అవమానం పరచాలని నానా విధాలుగా ఈ యొక్క ఈకియారు ప్లాన్ కాదంటాడా? ఈ ఈకియారికి వడ్డీతో సహా లెక్క మొత్తం ఇస్తాం, వాని వడ్డీ మొత్తం తీరుస్తాం. వాడితో పాటు ఎందరైతే ఉన్నారో వారందరికి వడ్డీ మొత్తం ఇస్తాం. ఎవరికి ఇవ్వాల్సిన వడ్డీ వారికి ఇస్తాం. ఎందుకంటే ఈ ఈకియారు అనేవాడు మైండ్ సెట్ ఎలాగ ఉంది అంటే, సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో బాలాకు అనేవాడు వచ్చి బిలాము దగ్గరకు వస్తాడు. ఈ బిలాము అనేవాడు ఒక సలహా ఇస్తాడు. ఏంటి అంటే, ఈ బాలాకు అనేవాడు బిలాము దగ్గరకు వచ్చినప్పుడు మరి ఒక జాతి ఉంది, అది దీవించబడిన జాతి, అది ఆశ్రయించబడిన జాతి. ఆ జాతిని నాశనం చేయాలంటే ఏం చేస్తే నాశనం అయిపోతారని బాలాకు అనేవాడు అడుగుతాడు బిలాముని. అప్పుడు దేవునికి ఉగ్రత వాడి మీదకి రావాలి అంటే బిలాము అనేవాడు బాలాకు అనేవాడికి సలహా ఇస్తాడు. ఏమీ లేదు, పెద్ద రిస్క్ ఏం కాదు. బాలాకు అనేవాడికి ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? బిలాము దేవునికి మనిషికి మధ్య ఏంటి? పాపం. ఈ పాపం అనేది జరిగితే దేవుడు పాపాన్ని ఇష్టపడడు. అందువల్ల బిలాము సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యము? బాలాగాడికి సలహా ఇస్తాడు. నువ్వు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి కొంతమంది అందమైన స్త్రీలను పంపిస్తే ఏమండి, ఆ యొక్క పాపము ద్వారా దేవుని ఉగ్రత ఇశ్రాయేలు మీదకి బయలుదేరింది. ఏం చేస్తే ఎలాగా నాశనం అయిపోతారు అంటే, ఈ బిలాము అనేవాడు బాలాకి ఇచ్చిన సలహా ఏంది? అందమైన స్త్రీలను పంపిస్తే వారి సాక్ష్యాలు చెదిరిపోతే అది దేవుని దృష్టికి పాపం కనుక దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు. ప్లాన్ ఎవరిదండి? అలాగ లేదా? ఎవడిది? ఈ ఈకియారు అనేవాడు అలాంటి వాడు కాదా? వీడు అందమైన అమ్మాయిలను పంపించాడా అనేది కాదు పాయింట్. బాలాకు అనేవాడు బిలాముని సలహా కోరితే బిలాము ఇచ్చిన సలహా, దేవుని ప్రజలు నాశనం కావాలి, దేవుడే వారిని చంపివేయాలి. కారణం ఏంటి? పాపం అనేది వాళ్ళ మీద ఉండాలి. అప్పుడు బాలాకు అనేవాడు కొంతమంది అందమైన స్త్రీలని ఇశ్రాయేలు పక్షములోకి, ఇశ్రాయేలు పాలెంలోకి, ఇశ్రాయేలు ఉన్న ఆ సమాజంలోకి, ఆ ప్రాంతంలోకి పంపించినప్పుడు ఏం జరిగింది? పాపము. ఏమండి, అలాగ లేదా వీడి ప్లాను? అది కాదా? ఇకనైనా మారండి. కనుక బాలాకు లాంటి వాడు ఈ యొక్క ఈకియారు కాదా? ఈ ఈకియారు అనేవాడు బాలాకుతో పోల్చబడితే తప్పేంటి? ఈ ఈకియారు అనేవాడు వీడితో పాటు మరి ఉన్నవారు బిలాము లాంటి వారితో, బిలాముతో సమానం కాదా? ఏమండి, బిలాము ఇచ్చిన సలహా ఏందండి? అలాంటి ఎత్తి కాదా ఈ ఈకియారు అనేవాడు? ఈకియారుతో పాటు ఉన్నవారు అలాంటి వాళ్ళు కాదా?
ఏమండి, ఒకదానికి ఒకటి పొంతన ఉందా? ఆ బిడ్డ చెబుతున్నది అక్కడ జరుగుతున్న ఒకరికొకరికి పొంతన లేదు. అలాంటప్పుడు అది వాస్తవమా, అబద్ధమా, నిజమవుతుందా? అబద్ధాన్ని నిజం నిజం చేయాలని ప్రయత్నం ఇచ్చినట్టు కానట్లేదా? ఆ జరిగిందే అబద్ధం. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎంత రకాలుగా ప్లాన్లు అల్లికలు అలుపుతూ ఉన్నాడు. నిజమే గెలుస్తుంది, అబద్ధము ఓడిపోతుంది. కనుక ఈ బిలాము లాంటి వాడు ఈ వీకేఆర్ గాడని చెప్తున్నాను. బిలాము ఎలాగైతే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో పాపాన్ని తేవాలి, దేవుని ఉగ్రత రావాలి అని ఎలాగైతే ఆ రోజు బాలాక్ అనేవాడికి సలహా ఇచ్చాడో, అలాగనే ఈ ఈకియర్ అనేవాడు సలహాలు కూడా అలాగనే ఉన్నాయి కదా. కనుక ప్రతి ఒక్కడి వడ్డీ మేము తీరుస్తాం తప్పకుండా. మరి ప్రభువారే ఏది న్యాయమో అది చేస్తాడు. కోర్టు ఉంది, కోర్టులో ఆ దైవజనుడు తన కేసుని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేశాడు. కనుక ప్రేమైన దేవుని ప్రజలారా, ఈ బాలాకు లాంటి వారిని గుర్తుపట్టండి, బెలాము లాంటి వారిని గుర్తుపట్టండి. ఈ యొక్క నీచ నికృష్ట దౌర్భాగ్యుడు ఈ వీకేఆర్ గారిని గుర్తుపట్టండి. అంత మాత్రమే కాదు, వానితో ఉన్న సముద్రుని గుర్తుపట్టండి. బాలాకు దగ్గర ఉన్నవారు బాలాకు ఎలాగైతే ఉన్నాడో అలాగనే ఉన్నారు వీళ్ళ బతుకులు. వారిని గుర్తించండి, గుర్తుపట్టండి. కనుక ప్రభు యేసు క్రీస్తు వారు మరి అందరికీ ఆయనే న్యాయం తీర్చాలి, అందరికీ ఆయనే మరి అన్ని విధాలుగా వడ్డీతో సహా తీర్చాలి. ఎందుకంటే అభిషక్తుడు, దైవజనుడు, అంతటి నీతిమంతుడుగాను పరిశుద్ధుడును పవిత్రుడును మన తరములో ఉన్న అభిషక్తుడు అని చెప్పాలి. చాలా మంది ఉన్నారు, కానీ ఎంతో మంది జీవితాలని ఈరోజు ఆయన చెబుతున్న ఆ మాటలు, ఆ యొక్క వాక్యాల ద్వారా, సందేశాల ద్వారా ఈరోజు నేను శాలమన్న మాటల ద్వారాగా నేను మారాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, ఒకప్పుడు నేను తాగేవాడిని అని ఎన్నో సాక్ష్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి దైవజనుణ్ణి అసలుకి ఆయనకి ఏ సంబంధం లేకుండా పోయినా ఆయన మీద వరద చల్లాలని ఈ ఈకిఆర్ గాడు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే జాగ్రత్త, వడ్డీతో సహా తీరుస్తాం. అలాగా తీర్చేదానికి దేవుడే సహాయం చేస్తాడు. నీ వడ్డీ నీకు ఇస్తామురా ఈకిఆర్, నీ వడ్డీ నీకు ఇస్తాం తప్పకుండా. ఏది న్యాయమో అది జరిగిద్ది. మనుషుడా మోసపోకు, దేవుడు ఎక్కిరింపబడు. నీవు ఏది ఇస్తావో ఆ పంట కోపిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. నీ బతుకు మొత్తం ఎలాగ ఇప్పాలో, ఎలాగ నీ యొక్క గుట్టు, నీవు ఇత్తిన దాన్ని నీ చేతనే కోపిస్తావు. ఇది నిజం. పొంతన లేని దానికి అసలుకి ఎలాంటి పరిస్థితులు లేకపోయినా వాటిని కల్పించి బాలాకులాగా పోరాడుతూ ఉన్నావు. వాటన్నిటికీ నువ్వు లెక్క అప్పగించాలి. నువ్వు వడ్డీతో సహా. నీ రుణం మేము తీరుస్తాం, నీ రుణం మేమేం ఉంచుకోము, మొత్తం నీకు ముట్ట చెబుతాము, నీ వడ్డీ నీకు తీరుస్తాం.